సహనాన్ని పరీక్షించవద్దని, అందరూ ఏకమైతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హెచ్చరించారు. మీడియాతో మాట్లాడిన ఆయన నగరంలోని గోపాల్ బాగ్ ఘటనలో పోలీసులు నామమాత్రపు చర్యలు చేపట్టారని మండిపడ్డారు. నిందితులను ఇప్పటికే రిమాండ్కు పంపలేదని, అక్కడ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన రంజాన్ తోపా పంపిణీ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం సహనం, సోదర భావానికి ప్రతీక అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు మంగళవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బోధన్ పట్టణంలోని అచ్చన్పల్లి అప్నా ఫంక్షన్ హాల్లో ముఫ్తీ అతీక్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్దులగుట్టపై గల పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎన్ జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ధ్యాన మందిరం ధ్యానులైన మహిళా మనులను మహిళా దినోత్సవం సందర్భంగా శాల్వాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. నిజామాబాద్ సిపిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్యకు ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో తనదైన మార్కు చూపించి నేరాల నియంత్రణకు కృషి చేశారు. పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చారు. పోలీస్ సిబ్బందికి అండగా నిలిచారు. సర్వదర్శనం టోకెన్లు ₹300 టికెట్ కలిగిన భక్తులను స్లాట్ కేటాయించిన సమయంలోనే క్యూ లైన్లోకి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. ముందు లేదా ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వచ్చే సోమవారం నుంచి దీన్ని కఠినంగా అమలు చేస్తామని భక్తులు గమనించి సహకరించాలని కోరింది.